సాంఘిక చిత్రాల్లోకి యమధర్మరాజును తీసుకువచ్చిన ఘనత దర్శకుడు సి పుల్లయ్యదే. అంటే చిత్తజల్లు పుల్లయ్యదే. ఆయన రూపొందించిన దేవాంతకుడు తెలుగులో తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావడం గమనార్హం. ఎన్టీఆర్, కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రంలో ఎస్విఆర్ యముడుగా నటించారు. దేవాంతకుడు చిత్రం పుణ్యమా అని తెలుగులో ఒక కొత్త ఫార్ములా మొదలైంది. యముడిని నరుడు టీచ్ చేసే ఈ సోషల్ మైథలాజికల్ మిక్స్డ్ ఫాంటసీ ఫార్ములా బాగా పాపులర్ అయింది. ఆ తరహాలో ఎన్నో చిత్రాలు రావడానికి మార్గం ఏర్పరిచింది దేవాంతకుడి చిత్రం. సర్వశక్తి సంపన్నులైన యముడు, చిత్రగుప్తుని పాత్రలను కేవలం వినోదానికి పరిమితం చేయడం, భూలోకంలోని నరుడు ముందు ఈ పాత్రలు తేలిపోవడం ఆ రోజుల్లో ప్రేక్షకులకి కొత్తగా అనిపించింది. అందుకే దేవాంతకుడి చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో ఉత్సాహం తెచ్చుకున్న పుల్లయ్య అదే ధోరణిలో మరో సినిమా తీద్దామని యమగోళ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. దర్శకుడు ఆదుర్తి సోదరుడు నరసింహమూర్తితో కథా చర్చలు జరిపి కొంతవరకు కథ తయారు చేశారు. రకరకాల కారణాల వల్ల ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. పుల్లయ్య మరణించిన తరువాత ఆయన తనయుడు దర్శకుడు సిఎస్ రావు ఆ కథ మీద కొంత వర్క్ చేశారు. ఆ సమయంలోనే నిర్మాత డిఎన్ రాజు సిఎస్ రావు దర్శకత్వంలో సినిమా తీయాలని సంకల్పించారు. అప్పుడు సిఎస్ రావు తన దగ్గరున్న యమగోళ ఫైల్ను డిఎన్ రాజుకి ఇచ్చారు. ఆ రోజుల్లో డిఎన్ రాజు నిర్మాత డివిఎస్ రాజు ఆఫీసులోనే ఉండేవారు. సినిమా నిర్మాణంలో డివిఎస్ రాజు సలహాలు పొందుతుండేవారు. అందుకే యమగోళ ఫైల్ను ఆయనకు ఇచ్చారు డిఎన్ రాజు. తను తీయబోయే చిత్రానికి రచయితగా డివి నరసరాజును ఆయన ఎన్నుకున్నారు. యమగోళ కథ నరసరాజు కూడా చదివారు. ఆయనతో సహా ఎవరికి ఆ కథ నచ్చలేదు. దాంతో వేరే కథ కోసం ప్రయత్నించి చివరకు రాజ్ కుమార్ నటించిన బంగాರದ మనుష్యద చిత్రం హక్కులు కొని హీరో కృష్ణతో దేవుడు లాంటి మనిషి చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత సిఎస్ రావు దగ్గర యమగోళ కథను నిర్మాత రామానాయుడు కొన్నారు. టైటిల్ ఆకర్షణీయంగా ఉంది తప్ప కథలో విషయం లేకపోవడంతో రామానాయుడు ఆ ఫైల్ను పక్కన పడేశారు. చివరికి 17 ఏళ్ల తరువాత యమగోళ టైటిల్కు మోక్షం వచ్చింది. అది ఎలా అంటే, ఛాయాగ్రాహకుడు ఎస్ వెంకటరత్న నిర్మాతగా మారి తన స్నేహితుడు నటభూషణ శోభన్ బాబుతో ఈ తరం మనిషి చిత్రాన్ని తీశారు. దారుణంగా దెబ్బతిన్నారు. టాప్ కెమెరామెన్ అయిన వెంకటరత్నం ఈ అపజయాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే వెంటనే హిట్ సినిమా తీసి తనని తాను ప్రమోట్ చేసుకోవాలనే పట్టుదల మొదలైంది. ఆ ప్రయత్నంలో భాగంగా రచయిత డివి నరసరాజును కలిశారు వెంకటరత్నం. దేవాంతకుడు చిత్రం ఫార్ములాను ఫాలో అవుతూ సినిమా తీద్దామని సలహా ఇచ్చారు నరసరాజు. వెంకటరత్నం సరేనని చెప్పగానే కథ తయారు చేశారు నరసరాజు. ఆ కథకు యమగోళ అనే టైటిల్ బాగుంటుందని రామానాయుడుకు 5,000 రూపాయలు ఇచ్చి ఆ టైటిల్ కొన్నారు. ఇక హీరోగా ఎవరిని తీసుకోవాలనే చర్చ మొదలైంది. ఈ కథకు ఎన్టీఆర్ బాగుంటారని సలహా ఇచ్చారు నరసరాజు. ఎన్టీఆర్, వెంకటరత్నం ఇద్దరిది నిమ్మకూరే, దూరపు చుట్టరికి ఉంది కూడా. ఆ సమయంలోనే దానవీర సూరకర్ణం చిత్రం విడుదలైంది. అందులో అభిమన్యునిగా నటించిన బాలకృష్ణకు మంచి ఆదరణ లభించింది. అందుకే బాలకృష్ణ హీరోగా, ఎన్టీఆర్ యముడిగా యమగోళ చిత్రం తీద్దామని ఆ ప్రపోజల్తో ఎన్టీఆర్ను కలిశారు వెంకటరత్నం. ఆయన్ని చూడగానే, నీ సినిమా దెబ్బతిన్నట్లుంది, ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకో అన్నారు ఎన్టీఆర్. ఆ పని మీద మీతో మాట్లాడదామని వచ్చాను. నరసరాజు గారు యమగోళ టైటిల్తో ఓ కథ తయారు చేశారు. అందులో మన బాలకృష్ణ హీరోగా, మీరు యముడుగా నటిస్తే బాగుంటుంది అని చెప్పారు వెంకటరత్నం. నో, బాలయ్య చదువుకుంటున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయొద్దు. సెలవుల్లో మా చిత్రాల్లో నటిస్తూ ఉంటాడు. అప్పుడే బయట నిర్మాతలకు ఇవ్వదలుచుకోలేదు. నేను షూటింగ్ కోసం అవుట్డోర్ వెళుతున్నాను, నెలాఖరున వస్తాను, వచ్చాక కథ వింటాను అని నరసరాజుకు చెప్పు అన్నారు ఎన్టీఆర్. ఈ విషయం నరసరాజుకు ఫోన్ చేసి వెంకటరత్నం చెప్పగానే, నీ రొట్టె విరిగి నేతిలో పడిందయ్యా వెంకటరత్నం. తనకు సినిమా చేయాలని అనిపించినప్పుడే కథ వింటానని చెప్పడం ఎన్టీఆర్కు అలవాటు. యాక్ట్ చేయడం ఇష్టం లేకపోతే బిజీగా ఉన్నా, కాల్ షీట్లు లేవు అని ఏవో కారణాలు చెబుతుంటారు. ఆయన కథ విని ఓకే అంటే నీకు ఫైనాన్స్ సమస్య ఉండదు అని చెప్పారు నరసరాజు.
ఎన్టీఆర్ అవుట్డోర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని కలిసి కథ చెప్పారు నరసరాజు. యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి బ్రోతల్ కేసులో అరెస్ట్ అవుతారనే సీన్ చెప్పగానే ఎన్టీఆర్ పగలబడి నవ్వారు. మిగిలిన కథ కూడా ఆయనకు బాగా నచ్చింది. ఇన్ని కోణాలు కలిగిన ఈ హీరో వేషం బాలయ్య వేయలేడు. నేనే చేయాల్సినంత ప్రాధాన్యం కథలో ఉంది. హీరో వేషం నేను వేస్తాను. రంగారావు గారు ఉంటే యముడి వేషం ఆయన చేసేవారు. వారు లేరు కనుక సత్యనారాయణతో చేయిద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో మిగిలిన పనులు చకచకా పూర్తి చేశారు వెంకటరత్నం. హీరోయిన్గా జయప్రదను ఎన్నుకున్నారు. విలన్గా రావు గోపాలరావు, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, ఇతర పాత్రలకు ప్రభాకర రెడ్డి, జగ్గారావు, కాంతారావు, నిర్మలమ్మ, ఝాన్సీ, జయమాలిని, ఛాయాదేవి, సూర్యకాంతం, మంజు భార్గవి తదితరులు ఎన్నికయ్యారు. దర్శకుడిగా తనకి సన్నిహితుడైన తాతినేని రామారావుని ఎన్నుకున్నారు వెంకటరత్నం. ఎన్టీఆర్తో ఆయనకు ఇదే తొలి సినిమా. అడవిరాముడు చిత్రం విడుదలై నెల రోజుల తరువాత అంటే 1977 జూన్ 4న యమగోళ షూటింగ్ వాహిని స్టూడియోలో మొదలైంది. అక్కడ వేసిన యమలోకం సెట్లో కీలక సన్నివేశాలు, 2 పాటలు తీశారు. మిగిలిన షూటింగ్ అంతా నెల్లూరు పరిసర ప్రాంతాలలో జరిగింది. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తే 27 రోజులకే వర్క్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేశారు. సంగీత దర్శకుడు చక్రవర్తి కెరీర్ను మలుపు తిప్పి ఆయన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా యమగోళ చిత్రం నిలబెట్టింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరిచిన పాటలు అన్నీ హిట్ అయ్యాయి. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన, ఆడవే అందాల సురభామిని, ఉలమ్మి తిక్కరేగిందా, గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, సమరానికి నేడే ఆరంభం వంటి పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. తెరపై ఎన్టీఆర్ స్టెప్స్ వేస్తుంటే థియేటర్స్లో పూనకాలే పూనకాలు. ఇక యమగోళ చిత్రం కోసం డివి నరసరాజు రాసిన మాటలు బాగా పేలాయి. ముఖ్యంగా ఓ సీన్లో యముడు, చిత్రగుప్త పెట్టెకు తాళం వేయలేదా అని అడిగితే, తాళం వేసి తిని గొళ్ళెం మరచితిని అని చిత్రగుప్తుడు చెప్పగానే థియేటర్లో జనం గొల్లుమని నవ్వారు. అలాగే యమలోకంలో ఎన్టీఆర్ సూర్యకాంతమ్మను చూసి అత్త నువ్వెప్పుడు చచ్చావు అంటూ చెప్పిన డైలాగు కూడా ఆడియన్స్ను నవ్వించింది. ఈ సినిమాలో ఆనాటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ గురించి కూడా కొన్ని సెటైర్స్ వేశారు. ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ యమ అర్జెన్సీ ఇకపై రద్దు అని పాట పాడడం ఒక విశేషం. యమగోళ చిత్రం విడుదల కావడానికి కొన్ని నెలల ముందు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి పట్టు ఉండేది. అందుకే కొన్ని సెంటర్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యమగోళలోని కొన్ని డైలాగ్స్కు అభ్యంతరం చెప్పడంతో వాటిని సినిమా నుంచి తొలగించారు. అయితే అప్పటికే సినిమా డైలాగులు గ్రామ్ఫోన్ రికార్డుల రూపంలో వచ్చేయడంతో అవి పదే పదే వింటూ జనం ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు చిత్రాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ పంపిణీ చేసింది. యమగోళ చిత్రాన్ని కూడా ఆ సంస్థే పంపిణీ చేసింది. అడవిరాముడు 100 రోజులు ఏదైనా థియేటర్స్లోనే తన చిత్రం విడుదల చేయాలని నిర్మాత వెంకటరత్నం ఆలోచన. అయితే 100 రోజులు గడిచిన అడవిరాముడు ఉధృతి తగ్గకపోవడంతో వేరే థియేటర్స్ ఇస్తామని లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ చెప్పింది. అందుకు వెంకటరత్నం ఒప్పుకోకపోవడంతో అడవిరాముడు 175 రోజులు పూర్తి చేసుకునే వరకు ఆగాలని లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ చెప్పడంతో సరేనన్నారు వెంకటరత్నం. ఆగస్టులో సెన్సార్ అయిన చిత్రాన్ని 2 నెలల పాటు విడుదల చేయకుండా ఆపడం అంటే మాటలు కాదు. అందుకే పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యపోయాయి. వెంకటరత్నం గట్స్కు అందరూ అభినందించారు. 175 రోజులు అయినా అడవిరాముడు ప్రభంజనం తగ్గకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఆ చిత్రాన్ని షిఫ్ట్ చేసి యమగోళ చిత్రం వేశారు. 1977 అక్టోబర్ 21న విజయదశమి సందర్భంగా విడుదలైన యమగోళ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 40 ప్రింట్స్తో చిత్రాన్ని విడుదల చేశారు. మొత్తం 28 కేంద్రాల్లో 100 రోజులు, 6 సెంటర్లలో 175 రోజులు, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల్లో 40 వారాలు ఆడింది. తెలుగులో 90 రోజులకు ₹1 కోటి వసూలు చేసిన 4వ చిత్రంగా యమగోళ నిలిచింది. అంతకుముందు ఆ ఘనతను మిగిలిన 3 చిత్రాలు లవకుశ, దానవీర శూరకర్ణ, అడవిరాముడు ఆ ఘనత సాధించినవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.